హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ డిసెంబర్ 19వ తారీఖు ఉదయకాలపు ఈ క్రిస్మస్ ఆరాధన కోడికలో మరొకసారి చేరవచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది, కొద్ది నిమిషాలు ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. చదవమ్మా. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైనటువంటి కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలెను. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. చాలు. ఎవరితో చెప్పాడంట? ఆమెతో చెప్పాడంట. ఆమె ఎవరు? చెప్పమ్మా, మైక్ లో చెప్ప. ఆమె ఎవరు? మరియా. వెరీ గుడ్, మరియా. ఆయన రాజ్యం అంట అంతము లేనిదై ఉన్నదంట. అంతము లేదిక. ఉదాహరణకి ఆది అంతము అంటే మొదట చివర. ప్రతిదానికి మొదటునిద్ది చివరునిద్ది కదా, ఉంటుందా లేదా? ప్రతిదానికి మొదట ఉంటుంది, చివరుంటుంది. ఈ భూమి కూడా మొదట ఉన్నది, చివర భాగం ఉన్నది. మొదట తూర్పు ఉంది, చివర పరమట ఉంది. అంటే మొదట చివర అనేది, ఆది అంతం అనేది కంపల్సరీగా ఉంది. కానీ దేవుని రాజ్యం మాత్రం అంతము లేనిది. అంటే ఇక దానికి ఇక డ్రాప్ లేనిది, అంటే దానికి ఇక కొరత లేనిది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఈ భూమి కన్నా అంతం ఉంది, కానీ దేవుని రాజ్యానికి అంతం లేదు. ఈ భూమి ఒక రోజు ముగించబోతూ ఉన్నాడు దేవుడు మధ్యాకాశంలోకి వచ్చి బోర అని ఊదినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి వారు కానీ, భూమి కింద ఉన్నటువంటి వారు కానీ, మేబీ భూమి కింద అంటే చనిపోయినటువంటి వారు కానీ, మనం పూర్తి చేసిన వాళ్ళందరూ భూమి కింద ఉంటారు అంటాం మనం కదా. చిన్న ఎగ్జాంపుల్ చదువుతున్నాం. కానీ ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. దేవుని దగ్గరికి అంటే దేవుని నమ్మినటువంటి ఆత్మలు పరదేశికి వెళ్తే, నమ్మనటువంటి ఆత్మలు పాతాళంలోకి వెళ్తాయి. మొదట ఆయన బోర ఊదినప్పుడు పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ కూడా ఆయన దగ్గరికి చేరతాయి. హల్లెలూయా. తర్వాత సజీవులుగా ఉన్నటువంటి మనం ఉన్నటువంటి మన ఆత్మలో ఆయన దగ్గరికి చేరతాయి. కానీ దేవుని నమ్మనటువంటి వారి ఆత్మలో, అంటే పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలో సజీవులుగా ఉండి ఆయన దగ్గరికి ఎత్తబడినటువంటి ఆత్మలన్నీ కింద భూమి మీద ఎడవబడితే భూమికి ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఏంది? భూమి అంతటితో స్టార్ట్. ఇక రోజులు ఉండవు, తెల్లారని నెలలుండవు, సంవత్సరాలుండవు. ఒకే తీర్పు ఉంటుంది, ఒకే తీర్పు. ఆ తీర్పులో వేదనకరమైనటువంటి తీర్పు మనకంటే క్షమించండి, మనకు కాదు, దేవుని నమ్మనటువంటి వారికి. యేసు నామములో మన క్షమాపణ. దేవుని నమ్మనటువంటి వారికి తీర్పు జరిగింది. దేవుని నమ్మిన మనకి ఆయన రాజ్యానికి నివాసులుగా దేవుడు చేసుకుంటాడు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఎవరైతే దేవుని నమ్మరో వాళ్ళకి కఠినమైనటువంటి తీర్పునిద్ది. నమ్మినటువంటి వారికి నిత్యమైనటువంటి రాజ్యం ఉంటుంది. ఆయన రాజ్యం అంట అంతము లేనిదంట. తెలియపరుస్తున్నాడు, మరీకి తెలియపరుస్తున్న దూత, గాబ్రియల్ దూత. ఏమనంటే 32వ వచనం నుంచి మళ్ళీ చూసుకుంటే మనము చదవమ్మ. 32వ వచనం మరొకసారి. ఆయన అంట గొప్పవాడై సర్వోన్నతుడైనటువంటి కుమారుడు. అంటే చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం చదవమ్మా. 8వ వచనం ఉంటుంది. దావీదు దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను.